నిజానికి తెలుగు ప్రేక్షకులకు శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి చిత్రంతోనే పరిచయమైంది హార్ట్ బ్యూటీ కాయదు లోహర్. కానీ ఈ సినిమా అమ్మడికి ఏ మాత్రం గుర్తింపు తీసుకురాలేదు. అయితే ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తో కాయదు అందానికి ఫిదా అయ్యారు కుర్రకారు. ఇక్కడి నుంచి టాలీవుడ్ లో యమా డిమాండ్ ఏర్పడింది. బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంటోంది. ఇటీవలే విశ్వక్ సేన్ నటించిన ఫంకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిజల్ట్ ఆమెను నిరాశపరిచినప్పటికీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ ఆశలు పెట్టుకుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ది పారడైజ్ చిత్రంలో కాయదు హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అలాగే ప్రస్తుతం తమిళ్, మలయాళంలో కలిపి 6 డజనుకు పైగా సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా కాయదు చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన సినీ కెరీర్ పై దృష్టి పెడుతున్నప్పటికీ పర్సనల్ లైఫ్ గురించి కూడా తన మనసులో ఉన్న మాటను చెప్పేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి స్పందించింది కాయదు. మీరు కమిటెడా అంటే నేను ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది అమ్మడు. అలాగే తనకు పెళ్లి కూడా చేసుకోవాలని ఉందని చెప్పింది. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. అమ్మడు సింగిల్ అని చెప్పడం నమ్మశక్యంగా లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే మాత్రం ఆమె నిజాయితీని మెచ్చుకుంటున్నారు. ఇంతకీ కాయదు లోహర్ సింగిలేనంటారా?